జోరు వానలు రాష్ట్ర వ్యాప్తంగా మత్తలు దుంకితున్న చెరువులు. నేడు రేపు రాష్ట్రమంతటికి రెడ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లకు కూడా. మంచిర్యాల జిల్లా భీమిని కన్నెపల్లిలో 23.2 సెంటీమీటర్ల వర్షం. 5 జిల్లాలను భారీగా కురుస్తున్న వాన. మీడియం ప్రాజెక్టులకు వరద. గోదావరిలో పెరుగుతున్న ఫ్లడ్. కడెం నుంచి ఎల్లంపల్లికి ప్రవాహం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడే అవకాశం. మరో 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందట. జోరు వానలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వర్షాలపై హై అలర్ట్. సీఎం ఆదేశాలతో ఎక్కడికక్కడ రంగంలోకి అధికారులు. శాఖల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు. ఇక వరంగల్, హైదరాబాద్లో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నట. శాఖల వారీగా మంత్రులు ఉత్తమ్, దామోదర, పొంగులేటి రివ్యూ. ఇక ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. విద్యా సంస్థలకు సెలవులతో తప్పిన ఇబ్బందులు. ఇక రోడ్లను వరద ముంచెత్తే చోట పోలీస్ మోహరింపు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ రాకపోకలు నియంత్రించడంతో తప్పిన ప్రాణ నష్టం అంట. గట్టిగా ఇక్కడ మహబూబాబాద్ జిల్లా గార్ల వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు ఎవరు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుధీర్. ఇక అలాగే గన్నేరువరం వద్ద పెళ్లి కొడుకును వాగు దాటిస్తున్న బంధువులు. పెళ్లి కొడుకు పరిస్థితి ఓదికి పెళ్లే గట్టి వాన కొడితే అసలు పెళ్లి బ్రిడ్జ్ లేకపోయా. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం వద్ద విద్యార్థులను కారులో ఎక్కించుకొని వాగు దాటిస్తున్న కలెక్టర్. ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ వద్ద గర్భిణిని వాగు దాటిస్తున్న పోలీసులు, స్థానికులు. కొంత అవస్థలు పడతాయి ఉన్నాయి కానీ మన తను రావు కదా. ఇక పెళ్లి కొడుకు దట్టు ఒక్కసారి చూద్దాం. పెళ్లి కొడుకు ఒక అవస్థ. ఇప్పుడు వచ్చిందా ఈ పెళ్లి కొడుకు అవస్థ చూడ్రి. ముహూర్తానికి జరగాలి పెళ్లి. మళ్ళా ఏం చేస్తారు వాగు రిటార్ట్ ఆయన అంటే పిల్లగాడు ఈత కొడతాడు. పిల్లగాని బట్టలు కూడా తడవకూడదు, జరా కింద తడుస్తున్నాయి. మొత్తానికి ఒడ్డుకు తెచ్చిరు పోరని. అది పెళ్లి పిల్లగాని ఇప్పుడు కాక వస్తుంది, బయట వస్తుంది. ఇక హెచ్డిఎఫ్సిలో అట్లా అంటావా? రావాలి అట్లా క్లోజ్ చేయి, ఒకటి క్లిక్ చేయి ఏదో ఒకటి. ఇట్లా అనకిగా ఇంకా నువ్వు వెనకటి కాలంలో ఉన్నావు. వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయల అభివృద్ధికి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు, వరంగల్ ఈస్ట్ కు డబ్బులు శాంక్షన్ చేసింది. మాటలకు చేతలకు ఎక్కడ బ్యాలెన్స్ ఉండని కూడా ఉండదు.